నమస్తే అండి. నమస్తే. సాధారణంగా పిల్లల్ని నానమ్మ, తాతయ్యల దగ్గర వదులుతూ ఉంటారు. అమ్మమ్మ, తాతయ్యల దగ్గర వదులుతారు. ఎందుకనంటే వాళ్ళ లైఫ్‌లో నేర్చుకున్న లేకపోతే చూసిన ఎగ్జాంపుల్స్‌ని చిన్న చిన్న కథలు చేసి పిల్లలకి నేర్పిస్తూ ఉంటారని. ఒక మంచి దారిలో నడిపిస్తూ ఉంటారని. సాధారణంగా అంతే కదండీ! అమ్మమ్మ దగ్గర లేకపోతే నానమ్మ దగ్గర, తాతల దగ్గర ఉన్నారంటే మనం ఒక సెక్యూర్డ్‌గా ఫీల్ అయిపోతాం. బట్ ఈరోజు ఆ మాట అనుకోవాలంటే భయపడే సందర్భమే. వేరే రాష్ట్రంలోనే ఎక్కడో కాదు, మన దగ్గర జరిగింది. భూపాలపల్లి జిల్లాలో జరిగింది. నీట్‌గా మనవడిని 6 ఏళ్ల మనవడు తాత వైన్ షాప్‌కి తీసుకెళ్ళాడు, కూర్చోబెట్టాడు, దమ్ము కొట్టమని ఇచ్చాడు. ఆ పిల్లడు దగ్గితే తల మీద ఇట్లా అన్నాడు ఆయన. అండ్ మందు పోసాడు, తాగిపిస్తున్నాడు. మొత్తం అందరూ చూస్తున్నారు, వీడియోలు, ఫోటోలు తీస్తున్నారు. ఇంత బాధాకరం కదా ఈ సంఘటన. అవును, చాలా వింతగాను విచిత్రంగా కూడా ఉంది, బాధాకరంతో పాటు. ఎందుకంటే జనరల్గా తల్లిదండ్రుల దగ్గర కంటే కూడా పిల్లలు అమ్మమ్మ తాతయ్యలు, నాయనమ్మ తాతయ్యల దగ్గర ఉండటానికే ఇష్టపడతారు. ఎందుకంటే వాళ్ళు తల్లిదండ్రులు సహించలేని విషయాలను కూడా వాళ్ళు ఎంతో కొంచెం సహించి వెనకేసుకొస్తారు, కొంచెం ముద్దు ఎక్కువ చేస్తారు. అందుకే మనకు సామెత కూడా అసలు కంటే వడ్డీ ముద్దు అని సామెత వచ్చింది. కానీ దానికి కూడా పరిధులు ఉంటాయి, దానికి కూడా పరిమితులు ఉంటాయి. ఆ ముద్దు ఎంతవరకు చెయ్యాలి, ఆ ముచ్చట ఎంతవరకు చెయ్యాలి, ఆ వెనకేసుకురావడం ఎంతవరకు వెనకేసుకురావాలి అంటే వాడి భవిష్యత్తు నాశనం అవనంతవరకు మీరు బుద్ధి కాస్త వెనకేసుకొచ్చినా లేకపోతే ఎక్కువ ముద్దు చేసినా ఏం చేసినా ఒక అర్థం ఉంది. ఇక్కడ ఈ కేసులో చూసుకుంటే చాలా చాలా బాధాకరమైన విషయం. ఇప్పుడు పిల్లల ముందు ధూమపానం చేయొద్దు, మద్యపానం చేయొద్దు అనేది చాలా కుటుంబాల్లో పాటిస్తారు, కొన్ని కుటుంబాల్లో పాటించరు, అది వేరు. ఇప్పుడు సినిమాల్లో కూడా ఆ సీన్లు వచ్చినప్పుడు వెంటనే డిస్క్లైమర్ వేస్తారు. అలాగే సినిమా మొదట్లో కూడా ఆ హీరో చేత చెప్పిస్తారు, హీరో చేత డైరెక్టర్ చేత చెప్పిస్తారు మద్యపానము ధూమపానము ఆరోగ్యానికి హానికరము అని చెప్పిస్తారు. ఇదంతా ఏంటి, అవేర్నెస్ కోసం. ఇప్పుడు ఇంట్లో కూడా తాగొద్దు అనేది ఎందుకు అని అంటే ఇంట్లో చిన్నపిల్లలు ఎవరైనా చూసి నేర్చుకుంటారేమో అనే ఉద్దేశంతో ఇంట్లోనే చేయకూడదు అని చెప్తారు. ఈ మహానుభావుడు ఏకంగా లిక్కర్ షాప్ దగ్గరికి తీసుకుని వెళ్ళి అక్కడ కొన్ని లిక్కర్ షాపులకి పర్మిట్ రూమ్స్ అని ఉంటాయి. పర్మిట్ రూమ్స్ అంటే పెద్ద ఇంద్రభవనాల్లాగా ఏమి ఉండవు, ఊరికే అక్కడ చిన్న పందిరేస్తారు, ముందు రోడ్డు మీదకేమో అమ్ముతారు, ఆ పక్కనేమో చిన్న పందిరి దించుతారనమాట. దించి అక్కడ 4-5 కుర్చీలు వేస్తారు, టేబుల్స్ వేస్తారు. ఎందుకు చేస్తారంటే ఈ పని అందరూ బార్ అండ్ రెస్టారెంట్లకి వెళ్ళలేరు కదా, అందుకోసం. ఇప్పుడు ఇంటికి తీసుకెళ్తే ఇంట్లో భార్య చీపురు తిరగేస్తేమోననే భయంతో కొంతమంది బయటనే ఈ పనులన్నీ ఈ కార్యక్రమాలు కానిచ్చుకుని ఇంటికి వెళ్తారు. పైగా ఈ నలుగురు ఫ్రెండ్స్తో కలిసి తాగే విధానమే ఆ సంతోషం వేరుగుంటుంది కదా. అదే ఈ నలుగురు ఇంటికి వెళ్ళి తాగాలంటే ఇంట్లో వాళ్ళు ఊరుకోరు. అందుకని ఏది ఏమైనా ఈ పర్మిట్ రూమ్లు ఉంటాయి. ఈ పర్మిట్ రూములు పర్మిషన్ లేకుండా కూడా పర్మిట్ రూములు నడిపే వైన్ షాపులు ఉన్నాయి. సరే, ఈ పర్మిట్ రూమ్లోకి తీసుకుని వెళ్ళి ఎంచక్క కూర్చోబెట్టి దమ్ము ఎట్లా కొట్టాలి నేర్పించి తర్వాత తల మీద కొట్టి అవసరమైతే కొంచెం మంచినీళ్ళు తాగిచ్చి ఈ సపరీలన్నీ చేస్తా ఆ పిల్లోడిని రెడీ చేస్తున్నాడు సిగరెట్లు నేర్చుకోవడానికి, మందు తాగడానికి అలా ప్రిపరేషన్ చేస్తున్నాడు అనమాట. ఈ పెద్ద మనిషి ఏదో అక్షరాభ్యాసం చేస్తారు చూసారా, బాసర తీసుకెళ్ళి మరీ అక్షరాభ్యాసం చేస్తారు కొంతమంది. అట్లా ఈ పెద్ద మనిషి ఈ పిల్లోడికి వీటితో పరిచయం చేస్తున్నాడు అనమాట. అయితే ఆల్రెడీ చేశాడో ఇదే ఫస్ట్ చేయటమో తెలియదు. సరే, ఈ కార్యక్రమాన్ని ఆ చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరు వారించకపోగా ఇక్కడ 2-3 విషయాలు మాట్లాడుకోవాలండి. అసలు ఎట్లా పర్మిట్ ఆ రూమ్ లోకి పిల్లోని పట్టికలను ఇచ్చారు ఆ షాప్ యజమానులు? అసలు నిబంధనలు ఏంటో చెప్పమంటారా? 18 సంవత్సరాల లోపు వాళ్ళకి, 18 సంవత్సరాలు 21 సంవత్సరాలు మద్యం అమ్మకూడదు. అసలు వాళ్ళు వెళ్తే మద్యం అమ్మకూడదు, సిగరెట్లు కూడా అమ్మకూడదు.
ఇంతకుముందు ఇష్టారాజ్యంగా పిల్లల్ని పంపిస్తూ ఉండేవాళ్ళు కొట్ల దగ్గరికి. అయితే ఇప్పుడు చట్టం తీసుకొచ్చింది ప్రభుత్వం. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు ఈ తీసుకెళ్లే ప్రాసెస్లో, ఈ తీసుకొచ్చే ప్రాసెస్లో ఓ సిగరెట్ వీళ్ళు దొంగిలిచ్చి కొంచెం దమ్మేసి వస్తున్నారని చెప్పి, ప్లస్ ఈ బాటిల్స్ ఉంటాయి కదా, ఈ ఖాళీ బాటిల్స్లో మందు తాగుతున్నారని, అందుకే అసలు పిల్లలకి ఇవ్వకూడదు అని చెప్పి ఆ రూల్ పెట్టారు. సరే, ఇది బాగానే ఉంది. మరి పర్మిట్ రూమ్లో కూర్చొని ఈ పిల్లోడు కూర్చుంటే ఈ వైన్స్ వాళ్ళు ఊరుకున్నారు చూసారా, అది ఇప్పుడు వాళ్ళ మెడకు పట్టుకుంది. కేసు పెట్టచ్చు కదా ఖచ్చితంగా. అసలు పోలీసులు కనుక సరిగా, ఎక్సైజ్ పోలీసులు సరిగా యాక్ట్ చేస్తే, అంటే ఇంత గందరగోళం అవుతుంది కాబట్టి ఖచ్చితంగా యాక్ట్ చేస్తారు, యాక్షన్ తీసుకోవాల్సిందే. అసలు దానికి క్యాన్సిల్ చేయాలి. ఏది, ఆ వైన్ షాప్కి పర్మిషనే క్యాన్సిల్ చేయాలి. లైసెన్స్ అంటారు దాన్ని, లైసెన్స్ క్యాన్సిల్ చేయాలి. పర్మిట్ రూము పర్మనెంట్గా వాడికి ఈ రూమ్ ఇవ్వకూడదు, పర్మిట్ రూమ్ ఇవ్వకూడదు. అసలు వీడికే కాదండి, అసలు పర్మిట్ రూములు కనుక తీసేస్తే ఎక్కడైనా సరే కన్జంప్షన్ తగ్గుద్ది, అంటే అమ్మకాలు తగ్గుతాయి. అమ్మకాలు తగ్గితే ప్రభుత్వానికి లాస్ వస్తుంది. అందుకని ప్రభుత్వం ఎప్పుడు తనకు లాస్ వచ్చేది చేసుకోదు. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మీద ప్రభుత్వం ఎప్పటికప్పుడు టార్గెట్లు పెట్టి అమ్మిస్తూ ఉంది ప్రభుత్వం. అందుకని ప్రభుత్వం ఇంత మంచి పని చేస్తుందని నేను అనుకోను. కానీ ఎంతో కొంత ఏదో నాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు మాట్లాడుతున్నారనే ఉన్న ఆలోచించి ఏమన్నా కొంచెం చర్యలు తీసుకుంటే మంచిది, తీసుకోవాలి. పైగా ఇంకొకటి తెలుసా అండి, మనము మందు బాటిల్స్ క్యారీ చేసేటప్పుడు ఓపెన్గా క్యారీ చేయకూడదు, తెలుసా అండి. బ్లాక్ కవర్లో పెట్టిస్తారు. ఎందుకంటే అది ఒక అడ్వర్టైజ్మెంట్ అవుతుంది, రెండో వాళ్ళకి తాగాలి అనిపిస్తుంది. అందుకని చెప్పి నువ్వు డబ్బులు నీయే కావచ్చు, నీకు 21 ఏళ్ళు ఉండొచ్చు, కానీ నువ్వు లిక్కర్ షాప్లో నుంచి ఓపెన్గా బాటిల్ పట్టుకుని బయటికి రావడానికి వీల్లేదు. అంటే అది పబ్లిక్ డ్రింకింగ్ కిందకు వస్తుంది, బహిరంగ ప్రదేశాల్లో మద్యపానం కిందకు వస్తుంది నువ్వు చూపిస్తేనే. అంటే ఇన్ని రూల్స్ ఉన్నాయి. అసలు ఎక్సైజ్ శాఖకి ఇంకా రూల్స్ ఉన్నాయి. ఎలాగో సందర్భం వచ్చింది కాబట్టి చెప్పుకుందాం. డి అడిక్షన్ సెంటర్స్ పెట్టాలి, అది ఎక్సైజ్ శాఖ నిర్వహించాలి ఆ డి అడిక్షన్ సెంటర్ని. ఏంటి, ఇప్పుడు మందు తాగి ఆరోగ్యాలు చెడగొట్టుకున్న వాళ్ళకి ఎవరైనా మందు మానుతాము అంటే ఆ డి అడిక్షన్ సెంటర్. అస్సలు నాకు తెలిసి తెలంగాణలో ఎన్ని డి అడిక్షన్ సెంటర్లోనే ఇంతవరకు ప్రభుత్వమే చెప్పట్లేదు. ఇంకోటి, 4 రోడ్ల కూడల్లో వీలైన ప్రతి చోట మద్యపానం తీసుకోవటం వల్ల కలిగే నష్టాల గురించి ఇవి పెట్టాలి, ఏది హోర్డింగ్స్ పెట్టాలి. మనకి ఎక్కడ కనిపించి ఒకటి అడ్వర్టైజ్మెంట్ లేదు. సినిమాల్లో అడ్వర్టైజ్మెంట్ చేయొచ్చు, ఎన్ని చోట్ల చేయొచ్చు, ఎక్కడా చేయట్లేదు. ఇది ప్రభుత్వం చేస్తుంది, చాలా తప్పు. ఇంత పెద్ద ప్రభుత్వమే చేస్తున్నప్పుడు వ్యక్తులు చేస్తూ ఉంటారు మరి. అండ్ అక్కడ కూడా ఏదో చోద్యం చూసినట్టు వీడియోలు తీస్తున్నారు. వీడియో తీశారు చూడండి. కరన్నా ఏంటి బాబు అని నిలదీసిన సందర్భం లేదు. ఎందుకండి, యాక్సిడెంట్ అయితే 100కి కాల్ చేయడానికే మాకు ఓపిక లేదు. మేము 100కి కాల్ చేయట్లేదు, 108కి కాల్ చేయట్లేదు, వీడియోలు తీసుకునే పని మీద ఉంటున్నాం. ఇప్పుడు మనుషుల్లాగా లేరు, ఉండనివ్వట్లేదు ఈ మందు, ఈ వ్యసనాలు ఉండనివ్వట్లేదు. నాకు తెలిసి ఇలాంటి సంఘటనలు ఇంకెక్కడైనా జరుగుతాయా అని అనిపిస్తూ ఉంటుంది. అదేదో సినిమా ఉంటుంది, చిరంజీవి గారి సినిమా, తండ్రే నేర్పిస్తూ ఉంటాడు కొడుక్కి. అది చాలా పాత రోజుల్లో సినిమా వచ్చి చాలా మంది ఇప్పుడు దాన్ని పెట్టి ట్రోల్ చేస్తున్నారు. స్వయం కృషే కాదు, ఇప్పుడు 90 ml అని ఒక సినిమా వచ్చింది ఈ మధ్యకాలంలో. ఆ 90 ml వీడు నిద్రపోవట్లేదని చెప్పి మందు పోస్తాడు వాళ్ళ నాన్న. ఇవన్నీ సినిమాల వరకు బాగుంటాయి, మీరు నిజ జీవితంలో ఎంత బాధాకరం, చాలా బాధాకరం. ఇంకోటి, ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో పిల్లలకి కళ్ళు ఇస్తారు. అది ఎట్లా, కళ్ళు దుకాణాల్లో కళ్ళు కాదు ఇవ్వాల్సింది. దాన్ని కళ్ళు అని కూడా అన్నారు, నీరానో ఏదో అంటారు కదా. నీరా వేరు, కళ్ళు వేరు. అదే పిల్లలకి ఇచ్చేది. పిల్లలకు కళ్ళే ఇస్తారండి. పల్లెటూరు ఇప్పుడు నీరా అనేది ప్రభుత్వం అమ్ముతుంది కాబట్టి నీరా అని ఒక కొత్త పేరు తీసుకొచ్చారు. తాటి కళ్ళని, ఈత కళ్ళని ఏ తీసుకొచ్చారు. కానీ అసలు పల్లెటూర్లలో తాడి చెట్ల కింద ఎవరి పొలంలో వాళ్ళకి తాడి చెట్లు ఉంటాయి.
అవి ఆ కళ్ళు తీసే కుటుంబాల వాళ్ళకి ఆ చెట్లు ఇస్తూ ఉంటారు. అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు ఈ చెట్లు ఇచ్చినందుకు గాను వాళ్ళకి ఆ కుటుంబ సభ్యులకి వాళ్ళు కళ్ళు ఇవ్వాలి. అందుకని ఏం చేస్తారు, వాళ్ళు కళ్ళు తాగి ఇంట్లో వాళ్ళకే కళ్ళు తీసుకొస్తారు, పిల్లలకు కూడా ఇస్తారు. కళ్ళు ఒక రకంగా మంచిది, వేడి తగ్గిస్తుంది అంటారు. కానీ ఏ కళ్ళు మంచిది? దానిలో అల్ఫ్రోజాలం కలవని కళ్ళు మంచిది. అంటే అప్పటికప్పుడు చెట్టుపై నుంచి తీసింది మంచిది. ప్లస్ దానిలో ఇప్పుడు ఇన్ని కళ్ళు దుకాణాల్లో ఇంత కళ్ళు అమ్ముడవుతుంది కదా, ఇంత కళ్ళు మనకి ఉత్పత్తి కాదు. అందుకేం చేస్తారు, కళ్ళుని డైల్యూట్ చేసి, కానీ మత్తు రావాలి అంటే వాళ్ళకి, అంటే ఆ తాగిన ఫీలింగ్ రావటం కోసం మత్తు పదార్థాలు కలుపుతారు. దానివల్ల ఏం జరుగుతుందంటే, ఇప్పుడు వట్టి కళ్ళు తాగిన వాళ్ళు కొన్ని రోజులు పోయిన తర్వాత కళ్ళు ఆపేశారనుకోండి, ఏం అవ్వదు. 2 రోజులు ఇప్పుడు మనం కాఫీ టీ తాగి మానేస్తే తలనొప్పి వచ్చినట్టే ఉంటుంది, కానీ పిచ్చోళ్ళు అయిపోరు. కానీ మొదటిసారి టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఏం చేశారంటే కళ్ళు దుకాణాలు నిషేధం పెట్టారు. పెట్టినప్పుడు ఏమైపోయిందంటే చాలామంది వింతగా ప్రవర్తించడం మొదలెట్టి రోడ్లపైన పడిపోవటము, పిచ్చిగా అరవటము, వాళ్ళని హాస్పిటల్లో జాయిన్ చేయాల్సి రావటము, అలా కొంతమంది చనిపోయారు కూడా. ఏంటి రీజను అంటే, ఒట్టి కళ్ళు తాగిన వాళ్ళు కాదు, వాళ్ళు ఈ నిషేధిత పదార్థాలు కలిపి కల్తీ కళ్ళు అంటారు దాన్ని. ఈ కలపటంలో ఎక్కడైనా తేడా వచ్చిందనుకోండి, మనుషులే చచ్చిపోతారు అసలు. ఇప్పుడు మహబూబ్ నగర్ అటువైపు స్కూల్స్ విషయంలో ఏదైనా పని మీద వెళ్ళినప్పుడు ఆ టీచర్లు మొత్తుకుంటా ఉండేవాళ్ళు మాతోటి, ఏమని, పిల్లలు స్కూల్కి రావట్లేదండి, ఒకవేళ వచ్చినా కానీ నిద్రపోతున్నారండి. అదేంటి అంటే, ఇప్పుడు తల్లిదండ్రులు ఈ కళ్ళు బాటిల్స్ ఉంటాయి కదా, ఈ కళ్ళు బాటిల్ ఏం చేస్తారు అంటే వాడినియే మళ్ళీ వాడతారు, లిక్కర్ బాటిల్స్ లాగా కాదు. ఈ తల్లిదండ్రులు ఏం చేస్తారంటే ఖాళీ బాటిల్ ఇచ్చి పంపిస్తారు ఈ పిల్లలకి. ఇచ్చి పంపిస్తే వీళ్ళలోపు దారిలో కాస్త నీళ్లు పోసి అది తాగి ఆ బాటిల్ తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చి మళ్ళీ కొత్త బాటిల్ తీసుకొచ్చి తల్లిదండ్రులకి ఇస్తారనమాట. ఇలాంటివి పేదరికం ఉన్న చోట జరుగుతాయండి. ఇక్కడ చూస్తే ఇది పేదరికం అనిపించట్లేదు, కావాలని సరదా కొద్దీ చేసినట్టే అనిపిస్తుంది. ఏది ఏమైనా ఆ పెద్ద ఆయన మీద కేసు పెట్టాల్సిందే, ఈ పిల్లోడిని బాధితుడిగా చూడాల్సిందే, ఈ మందు షాప్కి లైసెన్స్ తీసేయాల్సిందే, పర్మిట్ రూమ్ పర్మనెంట్గా తీసేయాల్సిందే. చూద్దాం. థ్యాంక్ యూ.